ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 25వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో ఏడీఆర్ 2.74% డ్రాప్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్ 1.41% డ్రాప్ అయింది. ఇన్ఫోసిస్ ఏడీఆర్ ఏమో 0.43% అనేది డ్రాప్ అయింది. మొత్తం మీద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అండ్ ఐటీ సెక్టార్ నుంచి 2 స్టాక్స్ కూడా నెగిటివ్‌గా క్లోజ్ అయ్యాయి ఏడీఆర్స్‌లో. ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. మిక్స్డ్ సంకేతాలు అనేది ఏడీఆర్స్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఐటీ సెక్టారు 4.74% డ్రాప్ అయింది, టాప్ లూజర్గా ఉంది. దాని తర్వాత రియాలిటీ సెక్టర్, సర్వీస్ సెక్టర్, మీడియా అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక టాప్ గెయినర్స్లో నిఫ్టీ మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, ఎంఎన్సీ అనేది కనిపిస్తూ ఉన్నాయి. బట్ గెయిన్ అయిన విధానంలో మాత్రం అంత అగ్రెసివ్ స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు. 60% పైన ఇండియన్ సెక్టార్స్ బ్యారిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే హాంకాంగ్, రష్యా, చైనా A50 ఫీచర్స్ స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా లండన్, యుఎస్ మార్కెట్స్, ఫ్రాన్స్, జర్మను, యూరప్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ మాత్రం గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు, స్లైట్గా బులిష్ సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే యునైటెడ్ హెల్త్, మెక్డొనాల్డ్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇంటెల్, సేల్స్ ఫోర్స్, ఐబిఎం, డవ్, యాపిల్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్లో నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు. ఈరోజు జర్మనీకి సంబంధించిన జీడిపి నంబర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. మధ్యాహ్నం 12:30 రావడం జరుగుతుంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఇక ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. యుఎస్, ఇరాన్ ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇరాన్స్ ఫారిన్ మినిస్టర్ ఏమంటున్నారంటే ఇద్దరు కూడా ఇరాన్ నెగోషియేషన్స్కి రెడీగా ఉంది. బట్ ఎటువంటి థ్రెట్ కానీ మిలిటరీ యాక్షన్స్ కానీ ఉండకూడదు, నెగోషియేషన్స్కి సిద్ధమైతే మేము రెడీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక యుఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అందరూ కూడా ఎన్విడియా ఎర్నింగ్స్ ఈ వారం రిలీజ్ చేస్తుంది, దాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో లేదు. ప్రీవియస్గా సెయిల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉండేది, అది బయటకు రావడం జరిగింది. ఇప్పుడు సెయిల్లో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సమ్మాన్ క్యాపిటల్, కెయిన్స్, పతాంజలి అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, హిందాల్కో, హిందుస్థాన్ యూనిలివర్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఎటర్నల్, ఇన్ఫోసిస్, ట్రెంట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 50% పైన స్టాక్స్ వచ్చేసరికి నిన్నటి రోజున నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ సెయిల్, ఆరో ఫార్మా, కెయిన్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. వారి ఎనర్జీస్, పవర్ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు కవర్ చేస్తున్నారు, దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. టెక్ మహీంద్రా, కేపీఐటీ టెక్, పెర్సిస్టెంట్, హెచ్సిఎల్ టెక్, టాటా టెక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ కొద్దిగా కిందకి వెళతాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ షార్ట్ సైడ్ అయితే పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఇన్ఫోసిస్, పేటిఎం, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నైకా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే లాంగ్ సైడ్ 46%, షార్ట్ సైడ్ 42% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్స్ ఇమోడిటీ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐఎస్ స్టాక్ ఫీచర్స్లో షార్ట్ చేశారు, స్టాక్స్లోనేమో బై చేశారు.
మొత్తం మీద ఎఫ్ఐఎస్ 103 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 3,161 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తుండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున 0.12% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వాలటాలిటీ ఏమీ లేదు అని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున స్ట్రాంగ్గానే బౌన్స్ అయ్యాయి. ఈరోజు కూడా 52 పాయింట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే 25,334 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 25,537 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 60,904 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 61,705 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 82,020 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 83,080 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు హైలో ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం. సో ప్రస్తుతానికి 67 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,670 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,600 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 70 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అగైన్ ఈరోజు బౌన్స్ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ అనేది ప్రాఫిట్ బుకింగ్లో కనిపిస్తూ ఉంది. ఇక న్యాచురల్ గ్యాస్ కూడా కొద్దిగా సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది జరుగుతుంది. ఇక కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. అయితే ఆ న్యూస్ దాని సమరీ అనేది షార్ట్ ఫామ్లో నేను అప్డేట్ చేశాను. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎస్ఈసి క్లోజ్డ్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ యాక్షన్. సో ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు, బట్ దాని మీద ఎటువంటి యాక్షన్స్ అనేది లేవు. ఇది రెగ్యులేటరీ రిలీఫ్ అనమాట. ఇది సెంటిమెంట్ పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఆయిచా ఇన్ఫోటెక్ వచ్చేసరికి ప్రమోటర్స్ అండ్ డిక్సన్ వీళ్ళు సెల్ చేస్తున్నారు బ్లాక్ డీల్స్ ద్వారా. సో సప్లై ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. దీన్ని షార్ట్ టర్మ్లో మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఐఆర్ఎఫ్సి ఏంటంటే గవర్నమెంట్ 2% స్టేక్ అనేది సేల్ చేస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ అనమాట, అంటే డిస్కౌంట్ ప్రైస్లో. సో డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తుంది కాబట్టి దాన్ని కొద్దిగా నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. హెచ్జీ ఇన్ఫ్రా ఏమో వీళ్ళు 1,582 కోట్లకి బిడ్ అనేది వేశారనమాట ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్కి. సో ఇది ఆర్డర్ ఫ్లో కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు పాజిటివ్గా. స్కాఫ్లర్ ఇండియా Q4 ప్రాఫిట్ వచ్చేసరికి 35% అనేది ఇంక్రీజ్ అయింది. డివిడెండ్ 35 రూపీస్ అనౌన్స్ చేసింది. సో ఎర్నింగ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, పాజిటివ్గా తీసుకోవచ్చు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వీళ్ళకి వచ్చేసరికి 270 crores వర్తున్న రైల్వేస్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, పాజిటివ్గా తీసుకోవచ్చు. వారి ఎనర్జీస్ కొత్త ప్రాజెక్ట్ అనేది లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది జరిగింది. రెన్యూబుల్ ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. హెక్సావేర్ టెక్నాలజీస్ ఏమో వీళ్ళు కొలాబరేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇది గ్రోత్ విజిబిలిటీ కనిపిస్తుంది. లుపిన్కి వచ్చేసరికి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ అనేది రావడం జరిగింది ఒక డ్రగ్కి. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. హిందాల్కో ఇండస్ట్రీస్ నావెల్ ఇష్యూ షేర్ సబ్స్క్రిప్షన్ 200 million వర్త్ అనేది జరిగింది. ఇది క్యాపిటల్ రీస్ట్రక్చర్గా తీసుకోవచ్చు. ఇది న్యూట్రల్ అనమాట. బై ద వే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది ఇక్కడ కలర్ కోడింగ్ ద్వారా అప్డేట్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క స్లైడ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50లో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఉంది. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్లో కావచ్చు కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ అనేది మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఐటీ సెక్టార్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏడిఆర్స్ అయితే స్టిల్ నెగిటివ్గా ఉన్నాయి. గ్లోబల్గా మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్లో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఏమో కొద్దిగా గ్యాప్ అప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ విషయానికి వచ్చేసరికి యుఎస్ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఏంటంటే యుఎస్తో చర్చలకి సిద్ధమని చెప్పేసి చెప్పడం, ఇది పాజిటివ్గా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది పాజిటివ్ ట్రిగ్గర్గా తీసుకోవచ్చు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో ఒక కూల్ కామ్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. కొద్దిగా బౌన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.